गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। नारायणसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. యౌవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యౌవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవునీశ్వరుని శరణంబు వేడిదన్. శ్రీమద్ భాగవత సంగ్రహం నుండి ఈరోజు నుంచి ద్వితీయ స్కందము ప్రారంభమవుతోంది. పరీక్షిత్తుకు శ్రీ సుఖయోగీంద్రుడు ఈ విధంగా చెప్పాడు. ముక్తి మార్గం గురించి సుకుడు పరీక్షిత్తుకు తెలియచేసిన విషయాలు మనం చెప్పుకుంటున్నాం. దేహాన్ని త్యజించనున్న వ్యక్తి మోక్షార్థి ఏమి చెయ్యాలి అని నీవు అడిగిన ప్రశ్న అత్యుత్తమమైనటిది. పరీక్షిత్తు ఆయనని అడిగారు, సుఖమునీంద్రుని, మహాత్మా శ్రీకృష్ణ పరమాత్ముడే సమయానికి, ఎందుకంటే ఆయన వారం రోజుల్లో ఆయనకు మరణం ఆసన్నమవుతుంది తక్షక సర్ప కాటు వల్ల అనేది ఆయనకు తెలిసి ఆయన ఇన్ని రోజులు కూడా, ఈ వారం రోజులు కూడా నా శ్రేయస్సును దృష్టించుకుని గోవిందుడు గానాలు అందరూ మహానుభావులు, అందరూ మునులు, యోగులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు అందరూ వచ్చారు. వస్తే వారందరినీ కూడా ఆయన తపోధన్నారా, నేను చేసింది తప్పే, దానికి మీరందరూ ఇలా రాగానే మీ పాదరజంతోనే నేను ధన్యుడిని అయిపోయాను. నాకు మీరు రావడం విప్రశాపం కూడా ఒక వరమే అనుకుంటున్నాను. ఈశ్వర సంకల్పం అనివార్యం కదా. ప్రతి జన్మలో కూడా కృష్ణ చింతన అనురక్తి, కృష్ణ కథాశ్రవణం ఆసక్తి, కృష్ణ చరణ కమలాలయందు భక్తి కలిగేట అనుగ్రహించండి. ఏం చెయ్యాలో మార్గం ఏదో, నాకు ముక్తి కలిగే మార్గం ఏదో చెప్పండి అని. ఆ సమయంలో దైవయోగం చేత సుఖమహర్షి వేదవ్యాస తనయుడైన సుఖయోగేంద్రుడు అక్కడికి వచ్చాడు. ఋషులందరూ ఎదురు వెళ్ళి ఆహ్వానించారు. పరీక్షితుడు కూర్చొనబెట్టి ఆయన అడిగాడు, ఓ మహాత్మా, నిన్ను ఇక్కడికి శ్రీకృష్ణ పరమాత్ముడే పంపించాడని నమ్ముతున్నాను. అసలు మానవుడు ఏం చేస్తూ ఉండాలి, ఇప్పుడు ఏం వింటూ ఉండాలి, దేని గురించి ఆలోచిస్తూ ఉండాలి, మరణమాసన్నమైన నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి, దేనిని త్యజించాలి, ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చి నన్ను తరింపచేయండి అని సుకుడిని ప్రార్థించాడు పరీక్షితుడు. పరీక్షితునికి సుకుడు చెప్తున్నాడు, దేహాన్ని త్యజించనున్న వ్యక్తి మోక్షార్థి ఏమి చెయ్యాలి అని నువ్వు అడిగిన ప్రశ్న అత్యుత్తమైనట్టుది. దీని సమాధానం అందరూ తెలుసుకుని తరించవలసినట్టుది. సామాన్య మానవులు ఇల్లు, ఇల్లాలు, సంతానము, సంపద, ధన కనక వస్తువాహనాదులందు మమకార బంధనాలు పెంచుకుని ఆ మాయాజాలంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతారు. ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకున్నారు. జీవితమంతా ధనార్జనతో, ఇంద్రియ లాలసలతో, నిద్రలతోనే కాలమును వెచ్చింపచేసి చివరికి కన్ను మూసి మళ్ళీ అలాంటి జీవితానికే పునాది వేసుకుంటారు. ప్రతిదినము తన చుట్టూ ఉన్న వారిలో అనేకులు మరణిస్తున్నా తనకు మాత్రం మరణం ఇప్పుడే రాదులే అనే భ్రమలో ఉంటారు. సంసార బంధాల నుండి ముక్తి పొందదలుచుకున్న వ్యక్తి భావించడానికి, సేవించడానికి, వర్ణించడానికి, ఆకర్ణించడానికి సర్వాత్మకుడు, మహావైభవం కలవాడు, జగదీశుడు అయిన ఆ విష్ణు ఒక్కడే అని తెలుసుకోవాలి. సదా భగవంతుడినే స్మరిస్తూ అంత్యకాలమందు కూడా నారాయణ చింతనలో ఉండుటే సులువైన మార్గం. నా తండ్రి అయిన వ్యాస భగవానుడు వేదతుల్యమైన భాగవతాన్ని నా చేత చదివించాడు. భగవంతుని అవతార లీలలు నన్ను ఆకర్షించడం చేత నేను బ్రహ్మతత్పరుణ్ణై ఆ గ్రంథాన్ని శ్రద్ధగా అధ్యయనం చేశాను. భాగవత శ్రవణం వల్ల జరా మరణాది సంసార భయాలన్నీ సమసిపోయి మోక్షకాంక్షలకు ముక్తి లభిస్తుంది. వాసుదేవుని నామ సంకీర్తనలే యోగి సత్తములకు ఉత్తమ వ్రతాలు. అందుచేత పరమ భాగవతుడైన నీకు నేను ఈ పవిత్ర గాథను వినిపించనున్నాను. ఈ భాగవతాన్ని శ్రద్ధగా శ్రవణం చేసిన వారి యందు శ్రీకృష్ణ భక్తి మెండుగా
వికసిస్తుంది. బ్రహ్మజ్ఞానులు కూడా బ్రహ్మజ్ఞానులు కూడా ఈ కృష్ణనామోచ్చారణ ఏకైక మార్గము లక్ష్యము అని చెప్పబడింది. నా పూర్వము రాజా సంసారంలో పడి కొట్టుకుంటుండే అవివేకి ముక్తిని ఎలా పొందగలడు? ఒక్క గడి అయినా హరినామం స్మరిస్తే చాలు, అది ముక్తినిస్తుంది. శ్రీమద్భాగవతము శ్రీకృష్ణ భగవాను యొక్క చరిత్ర ప్రధానముగా తీసుకుని సృష్టి మొదలు నుండి కూడా సంభవించిన భగవాన్ యొక్క పూర్వ అవతార గాథలు అన్నీ కూడా తెలియచేయే గ్రంథము. శ్రీకృష్ణ భగవాన్ యొక్క తేజస్సును శక్తిని భాగవతమునందు ప్రవేశపెట్టి నేను భాగవతమునందే నివసిస్తుంటాను అని ఆ కృష్ణ భగవానుడే స్వయంగా చెప్పిన గ్రంథము. కలియుగంలో శక్తిహీనమైన ధర్మభ్రష్టమైన మానవుల కోసం వ్యాసుడు అనేక పురాణాలని వేదాల్ని 4గా విభజించి అనేక పురాణాలని రచించి ఆఖరికి అతి తేలికగా కలియుగ మానవులకు అర్థమయ్యే విధంగా పంచమవేదమైన మహాభారతాన్ని కూడా రచించాడు. కానీ ఇవేవి కూడా సంతృప్తి కలిగించక ఇంకా ఏదో అసంతృప్తి కలిగి అశాంతి కలిగి మనసును వ్యాకులపరచుతున్న సమయంలో నారదుల వారు వచ్చి భగవాన్ని యొక్క వారు దర్శనమిచ్చి వ్యాసునికి వారు అన్నారు, భగవాన్ యొక్క నామ రూప లీలా భగవద్గుణాలను కీర్తించే వైభవాలను కీర్తించేటువంటి భగవంతునికి సంతుష్టిని కలిగించే విధంగా భాగవతాన్ని రచించమని బోధ చేశారు. వ్యాసుడు ధ్యాన నిమగ్నుడై భగవానుని ఆయన అధీనంలో ఉన్న మాయను దర్శించి ఆ మాయను అధిగమించడానికి భగవద్ అనుగ్రహానికి భక్తియే సరి అయిన సాధనమని మార్గమని భాగవత కథ రచన చేశారు. అటువంటి భాగవతాన్ని అది విష్ణువు అత్యంత మాధుర్యమైనటువంటి ఆ అత్యంత మాధుర్యముగా రచించబడిన గ్రంథము విష్ణు భగవాన్ని నామరూప లీలా వైభవాలను కీర్తించబడినట్టి అద్భుతమైన గ్రంథము. ఇప్పుడు అది ఒక్కటే, ఆ కృష్ణ భగవాన్ని నామోచ్చారణ ఒక్కటే ఏకైక మార్గము లక్ష్యముగా చెప్పబడింది. రాజా, సంసారంలో పడి కొట్టుకుంటుండే అవివేకముక్తి ఎలాగా వస్తుంది? ఒక్క క్షణమైనా హరినామం స్మరించాలి కదా, అది ముక్తిని ప్రసాదిస్తుంది. ఉదాహరణంగా ఖట్వాంగ చక్రవర్తి ఉదంతం చెబుతాను విను. పూర్వము ఇంద్రాది దేవతలు రాక్షసులను ఓడించలేక భూలోకంలో ఉన్న ఖట్వాంగ చక్రవర్తి సహాయం అర్థించారు. ఖట్వాంగుడు రాక్షసులతో పోరి వారిని ఓడించాడు. దేవతలు సంతసించి వరమిస్తామన్నారు. అతడేం కోరుకోకుండా ఇంకా తాను ఎంతకాలం జీవించి ఉంటాడో చెప్తే చాలన్నాడు. అతని ఆయుర్దాయం 1 ముహూర్తకాలం మాత్రమే ఉందని వారు చెప్పగా అతడు వెంటనే భూలోకానికి వచ్చేసి తనకున్న సర్వస్వము పరిత్యజించి గోవిందనామ సంకీర్తన కావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరిత్రీ విభుడు సూరగొనియను కైవల్యము తొల్లి 2 గడియల్లోనన్. ఈ విధంగా ముక్త సంగుడైన ఖట్వాంగుడు గోవిందనామ సంకీర్తన చేసి భయరహితుడై 2 గడియల్లోనే మోక్షం పొందాడు. రాజా, నీకు 7 దినాల సమయం ఉన్నది కదా, చింత ఏమి? ఇట్టి పరిస్థితుల్లో దేహదారి ధారాపుత్రులు యందుండే వ్యామోహాన్ని కోసిపారేసి ఇల్లు విడిచి పవిత్ర తీర్థస్థలంలో ఏకాంత ప్రదేశంలో దర్భగడ్డి జింక చర్మము వస్త్రము పరుచుకుని ఓంకార జపం చేస్తూ ప్రాణాయామం చేయాలి. విషయాల వెంట పడకుండా బుద్ధిబలంతో ఇంద్రియాలను నిగ్రహించాలి. కర్మబంధాల్లో చిక్కుకొని ఊగిసలాడకుండా చిత్తాన్ని ప్రజ్ఞాబలంచే నిగ్రహించి దానిని భగవంతుని మీద నిశ్చలంగా నిలపాలి. విషయరహితమైన మనస్సుతో ఆ దేవదేవుని కరచరణాదుల యందు అవయవాల యందు వరుసక్రమంగా ధ్యానిస్తూ స్మరిస్తూ ధ్యానించాలి. తమోగుణంచే విమూఢతను, రజోగుణంచే చాంచల్యమును చెందకుండా మనస్సును ఆ గుణాలచే కలిగిన మాలిన్యాలను ధారణతో తొలగించి శుద్ధం చేసుకోవాలి. అలాగ చేసిన వాడు సర్వోత్కృష్టమైన విష్ణుపదాన్ని పొందుతాడని చెప్పిన శ్రీ శుకునికి ధారణ అంటే ఏమిటి?
దాని ద్వారా చిత్తమాలిన్యం ఎలా తొలుగుతుంది అని అడిగిన పరీక్షితుతో సుఖబ్రహ్మ ఇలా చెప్పాడు. పండితుడైన వాడు వాయువును నియంత్రించి సర్వసంగములను విడిచినవాడై ఇంద్రియాదులను అదుపులో ఉంచి బుద్ధిబలముచే శ్రీహరి విశాల స్వరూపం నందు చిత్తము నిలపాలి. ఈ విరాట్ స్వరూపంలో విశ్వము యొక్క భూత వర్తమాన భవిష్యత్తులన్నీ గోచరిస్తాయి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము అనబడి 7 ఆవరణలు మహాండకోశమైన విరాట్ పురుషుని యొక్క శరీరాన్ని ఆవరించి ఉన్నాయి. ధారణ చేయగలిగిన విరాట్ పురుషుడు శరీరంలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ మహాత్ముని పాదము కింది భాగమే పాతాళము, అతని కాలి మడమ, కాలి పైభాగము రసాతలము, అతని చీలమండలు మహాతలము, పిక్కలు తలాతలము, అతని మోకాళ్ళు సుతలము, అతని తొడలు వితలము, అతలము, అతని జగర భాగము మహీతలము, అతని నాభీస్థలము ఆకాశము, అతని వక్షస్థలము నక్షత్రలోకము, అతని మెడ మహర్లోకము, అతని ముఖము జనోలోకము, అతని లలాటము తపోలోకము, అతని శిరస్సు సత్యలోకము, అతని బాహువులు ఇంద్రాది దేవతలు, అతని కర్ణాలు దిక్కులు, అతని శ్రోత్రేంద్రియము శబ్దము, అశ్వనీ దేవతలు అయిన నాసికారంధ్రాలు, గంధము అతని ఘ్రాణేంద్రియము, అగ్ని అతని నోరు, అతని కండ్లు అంతరిక్షము అంటే ద్యులోకము, అతని చక్షుంద్రియము సూర్యుడు, అతని కనురెప్పలు రేయింబవళ్ళు, అతని భృగుటి అంటే కనుబొమ్మల యొక్క మధ్య భాగము బ్రహ్మ నివాస స్థలము, అతని దవడలు జలము, అతని జిహ్వేంద్రియము రసము, అతని భాషణములు వేదాలు, అతని నోటిలోని కోరలు యముడు, స్నేహకళలు అతని దంతాలు, జనులకు ఉన్మాదము మోహము కలిగించే మాయా విశేషమే అతని నవ్వులు, అతని కటాక్ష వీక్షణాలే అనంత సృష్టులు, సిగ్గు లోభములు అతని పెదవులు, అతని రొమ్ము ధర్మము, అతని వెన్ను అధర్మము, అతని పురుషాంగము ప్రజాపతి, వృషణాలు మిత్రావరణులు, అతని ఉదరము సముద్రము, కొండలు అతని ఎముకలు, నదులు అతని నాడులు, చెట్లు రోమాలు, వాయువు అతని ఊపిరి, అంతులేని కాలము అతని వయస్సు, నానాజాతి జీవుల సర్గాలయాలే అతని కార్యములు, మేఘములే అతని శిరోజాలు, త్రికాల సంధ్యలే అతని వస్త్రాలు, అవ్యక్తము ప్రధానము అతని హృదయము, మనస్సే చంద్రుడు, మహత్తత్వము అతని చిత్తము, రుద్రుడు అహంకారము, అశ్వములు ఏనుగులు ఒంటెలు లాంటి జంతువులు అతని గోళ్ళు, పశుమృగాదులు అతని కటి ప్రదేశము, పక్షులు అతని చిత్ర విచిత్ర వాక్శబ్దాలు, మనువు అతని బుద్ధి, పురుషుడు అతని నివాసము అంటే మానవుడు అతని నివాసము, గంధర్వులు విద్యాధరులు చారణులు అప్సరసులు అతని షడ్జాదులైన శబ్ద విశేషాలు, ప్రహ్లాదుడు అతని స్మృతి, దైత్యులు దానవులు అతని వీర్యము, బ్రాహ్మణులు అంటే వేదాధ్యయన పరులు అతని ముఖము, క్షత్రియులు అతని భుజములు, వైశ్యులు అతని తొడలు, శూద్రులు అతని పాదములు, వసువులు రుద్రులు మొదలైన దేవతల పేర్లే అతని నామములు, హవిర్భాగములే అతని ద్రవ్యము, యజ్ఞ ప్రయోగములే అతని కర్మలు. ఇటువంటి విశ్వమయుడైన విరాట్ పురుషుని రూపాన్ని మోక్షార్థి అయిన వాడు తన మనస్సులో సంధానం చేసుకోవాలి. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. విశ్వమంతా విశ్వమయము, విష్ణువు విశ్వమయుడు, ఇందులో సందేహం లేదు. విష్ణుమయము కాని పదార్థం ఈ విశ్వములో ఒక్క పరమాణువైనను లేదు. రాజా, అజ్ఞాని శబ్ద ప్రధానమైన వైదిక కర్మకాండలను నిర్వహిస్తూ నిరర్ధకాలైన స్వర్గాది సుఖాలను కాంక్షిస్తూ మోక్షప్రాప్తికి దూరం అవుతాడు. జ్ఞాని మాత్రం శరీరధారణకు కావలసినంత మాత్రమే విషయాలను స్వీకరిస్తూ ఇతర భోగాలను తృణీకరిస్తాడు. ఆత్మస్వరూపుడు నిత్యుడు సత్యుడు అయిన వాసుదేవుని సేవించి అవిద్యను బాపుకుంటాడు. గోవింద చరణారవింద మకరందాలను క్రోలడానికి విముఖులైన వారు కర్మబంధాల్లో తగులుకుంటారు, యమునిచే హింసింపబడతారు. కానీ జ్ఞాన సంపన్నుడైన వైదిక కర్మల జోలికి పోకుండా వేదాంత మార్గాన్ని అనుసరించి వస్తు సంగ్రహము విషయలోలత్వం విడిచి శ్రీహరి యందు చిత్తము నిలిపి అత్యంతాత్మానందాన్ని పొందుతాడు. పూర్వము ఈ కల్పాది యందు బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గురించి ధ్యానం చేసి శ్రీహరి అనుగ్రహం చే సృష్టి రచనకు కావలసిన జ్ఞానాన్ని పొందాడు. ఆయన ఏ విధంగా ధ్యానం చేశాడంటే, రాజా, ధ్యానము చేసే పద్ధతిని చెబుతాను.
భగవంతుడు జీవుని హృదయ మధ్యస్థ సూక్ష్మ ఆకాశం. శుకుడు చెప్తున్నాడు రాజుగారికి, ధ్యానం చేసే పద్ధతి చెబుతున్నాను వినురాజా అని. భగవంతుడు జీవుని హృదయ మధ్యస్థ సూక్ష్మ ఆకాశంలో ప్రాదేశమాత్ర దివ్యదేవుడై ఉంటాడు. ఆయనను ఈ విధంగా నిలుపుకొని స్మరించుకోవాలి. చతుర్బాహుడై, శంఖ చక్ర గదా పద్మహస్తుడై, కోటి మన్మథ సుందరుడై, చంద్రవదనుడై, పద్మదళ నేత్రుడై, పీతాంబరధారి అయి, కౌస్తుభ మణిహార నవరత్న ఖచ్చిత కిరీట కుండలధారి అయి, వక్షంపై శ్రీవత్స చిహ్నముతో వైజయంతి వనమాలాధారి అయి, సువర్ణ కంకణ భుజకీర్తులను ధరించి నీ యొక్క వికసించిన హృదయ పద్మ మధ్యస్థ కర్ణికపై నిల్చొని తేనెలులకు చిరునవ్వు చిందిస్తూ ప్రేమలకు ప్రసన్న చూడ్పుల్ని సారిస్తూ తన దివ్య అనుగ్రహాశిస్సులు అందుకోవడానికి రమ్మంటూ ఆహ్వానిస్తున్నట్టుగా మనోపలకంపై చిత్రించుకోవాలి. ఆ దివ్యమోహనమూర్తినే మరల చూస్తూ ఉండాలి. తరువాత ఆ విశ్వరూపుని పాదపద్మాలపై నీ మనస్సుని కేంద్రీకరించాలి. క్రమంగా ప్రతి అంగము పైన మనోనేత్రాన్ని కేంద్రీకరించి నిలపాలి. అటు పిమ్మట శ్రీదేవితో కూడిన ఆయన వక్షస్థలంపై దివ్యకాంతులీనే ముఖ పద్మాలపై మనస్సు నిలపాలి. చివరకు ముల్లోకాలను మోహింపజేసే ఆ మందహాసాధరాలపై మనసును కేంద్రీకరించి ధ్యానం చెయ్యాలి. ఇది ధ్యానము. పూర్తి రూపాన్ని మనసులో నిలుపుకోవడం ధారణ అనబడుతుంది. దీనివలన ఇతర భావాలు రావు, బుద్ధి శుద్ధమవుతుంది. ఆభరణాలంకారాలతో కూడిన సంపూర్ణ స్వరూపాన్ని ఎడతెగక మనస్సులో దర్శనమగునట్లు ప్రేమతో స్మరించడమే భక్తి. పరిపూర్ణ భక్తి యోగాన్ని సాధించిన యోగి ప్రారబ్ధ కర్మ నశించగా దేహత్యాగము చేయదలుచుకొని అనువైన కాలము పవిత్ర ప్రదేశము గురించి వేచి ఉండకుండా సుఖాసీనుడై మనస్సుచే ప్రాణవాయువుని నిగ్రహించి బుద్ధిచే మనోవేగాన్ని అరికట్టి బుద్ధిని జీవాత్మను శుద్ధాత్మలోనూ నిలుపుతాడు. శుద్ధాత్మను పరమాత్మలో లీనం చేస్తాడు. పరమశాంతి పొందినవాడై కర్మత్యాగం చేస్తాడు. ఇది యోగుల శరీరాన్ని విడిచే క్రమం. ముక్తి రెండు విధాలు. సద్యోముక్తి అంటే తక్షణ ముక్తి అన్నమాట. క్రమముక్తి రెండోది. క్రమముక్తి. సద్యోముక్తిని కోరుకుని యోగి పాదమూలము అంటే మడమతో మూలాధారం చక్రాన్ని నొక్కించి ప్రాణవాయువును బిగబట్టి నాభి వద్దనున్న మణిపూరక చక్రాన్ని తీసుకుపోతాడు. అక్కడి నుండి హృదయస్థానమందున్న అనాహత చక్రానికి, అటు నుండి వక్షస్థలంలో ఉన్న విశుద్ధ చక్ర అటు నుండి అక్కడ నుండి కంఠం నందున్న విశుద్ధ చక్రానికి, తాలుమూలానికి, అక్కడి నుండి భృగుటిలో ఉన్న ఆజ్ఞాచక్రానికి ప్రాణవాయువును తరలిస్తాడు. ఆపైని సప్తద్వారాలైన కళ్ళు, నాసిక, చెవులు, నోరుని మూసుకుని ఏ కోరికలు ఆలోచనలు లేనివాడై అర్ధముహూర్త కాలం ఇంద్రియాలతో ఎలాంటి సంపర్కము లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. పిమ్మట బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని పరబ్రహ్మలో లీనమవుతాడు. దేహత్యాగ సమయమున ఇంద్రియాలతోటి సంగమము విడవలేని యోగి ఇంద్రియాలతో సహా గుణాలతో కూడి ఉన్న బ్రహ్మాండంలో బ్రహ్మలోకం చేరతాడు. అది ఖేచర్లు సిద్ధులు విహరించేది. అడిమాది సకలైశ్వర్యాలతో కూడి ఉన్నట్టిది. విద్య, తపస్సు, యోగము, సమాధి, భజనలను చేస్తూ వాయువులో లీనమైన లింగ శరీరులైన యోగీశ్వరులు బ్రహ్మాండములోన వెలుపల సంచరించగలరు. బ్రహ్మలోకగామి అయిన యోగి సుషుమ్నా నాడి వెంట అగ్ని అనే దేవతను చేరి జ్యోతిర్మయమైన తేజస్సులో నిర్మలుడై దేనియందు తగులుకోకుండా నక్షత్ర మండలము, సూర్యమండలము మొదలైన మండలాలన్నీ దాటి ధ్రువమండలము దాటి శ్రీహరికి సంబంధించిన శింసుమార చక్రానికి చేరతాడు. అక్కడ ఒంటరిగా పరమాణు స్వరూపమైన లింగ శరీరంతో బ్రహ్మవేత్తలు నివసించే మహర్లోకం ప్రవేశిస్తాడు. మహాకల్పకాలం అక్కడ వినోదిస్తూ కల్పాంతంలో అనంతుని ముఖజ్వాలలలో దహించుకొని పోయే త్రిలోకాలను తిలకిస్తూ ఆ వేడిని భరించలేక బ్రహ్మలోకం ప్రవేశిస్తాడు. ఆ బ్రహ్మలోకం ఎలాంటిదంటే 14 మనువులు కాలం జరిగితే అక్కడ ఒక దినం అవుతుంది. మహనీయులైన సిద్ధుల యొక్క విమానాలు ఆ లోకంలో సూర్యతేజస్తో ప్రకాశిస్తుంటాయి. అక్కడ శోకము, వార్ధక్యము, మృత్యువు, కృశత్వము, భయము, దుఃఖము వంటివి ఉండవు. విష్ణుపాదాలను ధ్యానించాలంటే జ్ఞానం లేని వారి యొక్క శోకాలను అక్కడి నుండి గమనిస్తూ ఉండొచ్చు. విష్ణుపాదాలను ధ్యానించాలనే జ్ఞానం లేని వారి యొక్క శోకాలను అక్కడ నుండి గమనిస్తూ ఉండొచ్చు.
ఆ లోకంలో పరమసిద్ధ యోగులు అమృతవాక్కులను శ్రవణ పర్వముగా వింటూ ఉండొచ్చు. అలాంటి బ్రహ్మలోకంలో నివసిస్తున్నవాడు మరల తిరిగి రాడు. ఈశ్వరుడు అధిష్ఠించిన ప్రకృత్యంశతో మహత్తత్వం ఉద్భవిస్తుంది. మహత్తత్వాంశతో అహంకారము, అహంకారాంశతో తన్మాత్ర శబ్ద తన్మాత్రాంశతో ఆకాశము, ఆకాశాంశతో స్పర్శ తన్మాత్ర, స్పర్శ తన్మాత్రాంశతో వాయువు, వాయువంశతో రూపతన్మాత్ర, రూపతన్మాత్రాంశతో తేజస్సు అంటే అగ్ని, అగ్నితో తేజస్సుతో తేజస్సు అంశతో రసతన్మాత్ర, రస తన్మాత్రాంశతో జలము, జలాంశతో గంధ తన్మాత్ర, గంధ తన్మాత్రాంశతో పృథ్వీ పుడతాయి. వాటి యొక్క సమ్మేళనం నుండి చతుర్దశ భువనాలతో కూడి ఉన్న విరాట్ రూపం ఉద్భవిస్తుంది. ఆ విరాట్ రూపానికి 1,000,000 యోజనాల విశాలమైన కటాహము మొదటి ఆవరణమైన పృథ్వీ అవుతుంది. దానికి 10 రెట్ల విస్తీర్ణముతో జలము, జలముకు 10 రెట్లుగా తేజస్సు, తేజస్సుకు 10 రెట్లుగా వాయువు, వాయువుకు 10 రెట్లుగా ఆకాశము, ఆకాశానికి 10 రెట్లుగా అహంకారము, అహంకారానికి 10 రెట్లుగా మహత్తత్వము ఆవరించి ఉంటాయి. ఈ 7 ఆవరణలు చుట్టి 8వ ప్రకృతి ఆవరణం గొప్పగా వ్యాపించి ఉన్నది. ఇదంతా బ్రహ్మాండం అనబడుతుంది. ఈ బ్రహ్మాండాన్ని ఛేదించుకొని విష్ణు పదాన్ని అధిష్ఠించిన వాడు భయరహితుడవుతాడు. అతడు మెల్లగా లింగ శరీరంతో పృథివీతత్వం పొందుతాడు. దానితో ఘ్రాణేంద్రియ ద్వారా గంధాన్ని గ్రహిస్తాడు. తేజోరూపుడై నేత్రేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయుస్వరూపుడై తగ్వేంద్రియంతో స్పర్శను గ్రహిస్తాడు. గగన స్వరూపుడై స్తోత్రేంద్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు. వీటన్నిటినీ కూడా అతిక్రమించి ఆ యోగి ఆకాశాది పంచభూతాలకు సూక్ష్మేంద్రియాలకు లయస్థానమైన అహంకారావరణ చేరుకుంటాడు. ఇక్కడ మనోమయ దేవమయమైన సాత్వికాహంకారంతో మహాతత్వాన్ని ప్రవేశిస్తాడు. ఆ పైన త్రిగుణాలు లయించిన ప్రకృతిని పొందుతాడు. ఆ ప్రకృత్యాత్మక తత్వంతో దేహాన్ని పరంపరల అంతము కాగా ప్రకృతిని పరిత్యజించి ఆనందమయుడవుతాడు. ఆ ఆనందంలో పరమాత్మ స్వరూపమైన వాసుదేవ పరబ్రహ్మంలో లీనమవుతాడు. రాజా, ఇది పరమ భాగవతులు అనుసరించే మార్గము. ఈ మార్గాన పయనించిన యోగి 100,000 కల్పాలు గతించినా మరి తిరిగి రాడు. ఎందుకు సందేహం లేదు. నీవడిగిన సద్యోముక్తి, క్రమముక్తి గురించి చెప్పాను. ఇవి వేదగీతలందు వివరింపబడినవి. సంసారంలో ప్రవేశించిన వానికి తపోయోగాదులైన అనేకమైన మోక్ష మార్గాలున్నాయి. అన్నిటికంటే సులభమైనది భక్తి మార్గము. పూర్వము బ్రహ్మ వేదాలను 3 సార్లు తరచి విశ్లేషించి నిర్ధారించిన సత్యం ఏమిటంటే భక్తితో తప్ప మరో మార్గాన మోక్షం సిద్ధించదు అని. రాజా, అఖిల భూతములందు ఆత్మరూపంబున ఈసుండు హరియుండు ఎల్ల ప్రొద్దు బుద్ధ్యాది లక్షణంబులగానబడును. మహత్సేవనీయుడహర్నిశంభు వందనీయుండు భక్తవత్సలు అత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధి రూపకుడగు హరికథామృతమును కర్ణపుటంబుల కాంక్షధీర గ్రోలుచుండు ధన్యులు కుటిల బహుళ విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి విష్ణుదేవుని చరణారవింద యుగము కడకు జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర. రాజా, మానవులు శ్రీహరి సమస్త ప్రాణంలో సదా ఆత్మరూపమున ఉన్నాడు. బుద్ధ్యాదుల ద్వారా సేవింపదగిన ఆ మహాత్ముడు మనకు గోచరించడు. అతడు ఎల్లప్పుడూ నమస్కరించవలసిన వాడు. భక్త వత్సలుడు. ఆత్మరూపుడైన ఆయన యొక్క కథామృతాన్ని తనివి తీరా చెవులారా గ్రోలేవారు ధన్యులు. వారు నానా విషయంలో కలుషితమైన కుటిలమైన తమ శరీరాలను త్వరగా త్యజించి విష్ణుదేవుని పాదపద్మాలు చేరుకుంటారు. మనుష్యులైన జన్మించిన వారు, మరణమాసన్నమైన వారు, మహాజ్ఞానులు చేయవలసిన కర్తవ్యం ఇది. రాజా, మానవుడు అనేక కోరికలు తీర్చుకోవడానికి అనేక మంది దేవతలను, ఆ కోరికలను తీర్చగల దేవతలను ఆరాధిస్తాడు. ఆ దేవతలు వీరి కోరికల విభిన్నమైన వీళ్ళ కోరికలన్నీ తీరుస్తారు, కానీ మోక్షాన్ని ఇవ్వజాలరు.
తత్వం తెలిసినవాడు స్వల్ప కోరికలను కోరక హృదయంలో పరమపురుషుని ప్రతిష్ఠించుకుని భజించి మోక్షాన్నే కోరతాడు. విష్ణువును సేవిస్తే విమల జ్ఞానము, వైరాగ్యము, మోక్షము సిద్ధిస్తాయి. కోరికలున్న వారెవరైనా, కోరికలు లేనివారైనా శ్రీహరిని ఆరాధిస్తే ఆయనే అన్ని అనుగ్రహించి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. రాజా, వాసుదేవుని యందు భక్తి మహిమని నేనేమని వర్ణించను? వాసుదేవుని పుణ్యగాథలను ఆలకిస్తూ ఏ పుణ్యాత్ముడు కాలం గడుపుతాడో అతని ఆయుష్ను తప్ప ఇతరుల ఆయుష్ను సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ లాక్కుపోతూ ఉంటాడు. ఆ సంగతి తెలుసుకోలేక మూఢుడు నేను తప్పకుండా చాలా ఏళ్లు బతుకుతాననుకుంటూ భార్య, పుత్ర, గృహ, ఆరామ, ధన, ధాన్యాది సంసార బంధకారకాలైన సంఘ సుఖాల్లో తగులుకొని ప్రవర్తిస్తుంటే, సరి అయిన కాలము చూసి అతన్ని యమభటులు దండిస్తూ తీసుకొని పోతుంటే, అయ్యో పాపకార్యాలు చేయడానికే ఇష్టపడ్డాను కానీ కొంచెమైనా పుణ్యం చేయలేదే అని భూరను ఏడుస్తాడు. విష్ణుగాథలు విని ఉండని చెవులు కొండబిలములు వంటివి. చక్రధర్ని మీది పద్యాలు చదువని నాలుకలు కపనాలుకలు. శ్రీనాథుని దివ్య రూపాన్ని చూడని కన్నులు నెమలిపించపు కన్నులే. కమలాక్షు నర్చించని చేతులు సమయం యొక్క చేతులు వంటివి. శ్రీహరి పాదాలపై ఉండే తులసీ దళాల పరిమళం ఆఘ్రాణించని మొక్కు పంది మొక్కు. అంతేకాదు ఓ రాజా, నారాయణుని దివ్య నామాక్షరములపై కరుగని మనములు కఠిన శిలలు. మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచమిళితమయ్యుండని మేను మొద్దు. చక్రికి మొక్కని జడుని యవుదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు. మాధవార్పితముగా మనని మానవుసిది నవదుర్గ చంద్రిక వైభవంబు. కైటభారి భజన కలిగియుండని వాడు గాలిలోన నుండి కదులు శవము. కమలనాభు పదము కనని వాని బ్రతుకు పసిడికాయలోని ప్రాణి బ్రతుకు అని శుకుడు చెప్పగా, పరీక్షిత్తు భార్యాపుత్ర బంధు మిత్ర పరిజన పరివార రాజ్య సంపదలన్నీ కూడా త్యజించి భగవంతునిపై మనస్సు నిలిపి మరణభీతిని నిరాకరించి ధర్మార్థ కామాలను తిరస్కరించి శ్రీమన్నారాయణ లీలా విశేషాలని ఆకర్ణించాలని కాంక్షతో శ్రీశుకునితో ఇలా అన్నాడు. యోగీంద్రోత్తమ, నాలోని భ్రమలన్నీ తొలగిపోయాయి. నా మనస్సు సంతోషపరవశమైంది. శ్రీహరి యొక్క సృష్టి స్థితిలయ కార్యాలు ఎలా నిర్వహించబడుతున్నవో తెలియజేయవలసిందని ప్రార్థించాడు. పరీక్షిత కోరికను వర్ణించి అతడి సృష్టి గురించి, భగవత అవతారాల గురించి అడిగిన అనేక ప్రశ్నలకు జవాబులిచ్చుటకు ముందుగా శ్రీ శుకుడు ఈ విధంగా దైవ ప్రార్థన చేశాడు. రేపు మనం శ్రీ శుకుని యొక్క దైవ ప్రార్థనతో ప్రారంభించుకుందాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ.